గత కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీగా శ్రీనివాస్ అనే పేరున్న ఓ వ్యక్తి హల్చల్ చేస్తున్నాడు. సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను నగ్నంగా దర్శించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కొద్ది మంది అతడిని సనాతన ధర్మ పాటించే అఘోరీగా భావించగా, చాలా మందికి అతడి చేష్టలు, భాష, హల్చల్ చేస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత ఏపీకి చెందిన వర్షిణి అనే అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడంతో అఘోరీ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవల అఘోరీకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, స్టైలిష్ హెయిర్ కట్ తో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఘోరీ అసలు పేరు శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అయితే పల్లెటూరి శ్రీనివాస్ అఘోరీగా ఎలా మారాడనేది ఆసక్తికరమైన కథ. శ్రీనివాస్ నిజంగా హిమాలయాలకు వెళ్ళాడా? అక్కడే ట్రాన్స్జెండర్ గా మారేందుకు అవసరమైన విధి విధానాలను పాటించాడా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయాన్ని నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ ఈ శ్రీనివాస్ అఘోరీగా ఎలా మారాడనే కథ మొత్తం చెప్పేశాడు. అందులో శ్రీనివాస్ అఘోరీగా ఎలా మారాడన్న దానిపై పూసగుచ్చినట్లు వివరించాడు. అతడి మాటల ప్రకారం శ్రీనివాస్ సైకిల్ ప్రమాదవశాత్తు వరి బీజం బారిన పడటం, ఆ తరువాత ఇన్ఫెక్షన్తో మర్మాంగాలు పూర్తిగా తొలగించాలని డాక్టర్లు చెప్పటం, సర్జరీకి దాదాపు 3 లక్షలు అవుతుందని చెప్పడం జరిగింది. ఇక డబ్బులు లేక ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ ఓ హిజ్రాగా ముంబై వెళ్ళి, ముంబైలో తాను హిజ్రాను అని చెప్పి అక్కడ నిజమైన హిజ్రాలను మోసం చేసి ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అదే సమయంలో మీడియా ఛానల్లో అఘోరీలు, నాగసాధువుల గురించి ప్రత్యేక కథనాలు చూడటం, ఇక ఆ కాన్సెప్ట్ నచ్చి 5 రూపాయల పౌడర్ ప్యాక్ రాసేసుకుని లిప్స్టిక్ పూసుకుని అఘోరీలా మారటం, అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ల్యాండ్ అయి హల్చల్ చేయడం స్టార్ట్ చేశాడని నా అన్వేష్ శ్రీనివాస్ స్టోరీ చెప్పుకొచ్చాడు. ఇక అనంతరం జరిగిన వర్షిణి ఎపిసోడ్ మనకు తెలిసిందే. సొసైటీలో బ్రతకాలంటే డబ్బులు కావాలి కాబట్టి నగ్న పూజ చేస్తే అంతా బాగుంటుందని ఓ మహిళను మోసగించి ఇటీవల ఈ లేడీ అఘోరీ అలియా శ్రీనివాస్ 10 లక్షలు తీసుకోవటం, ఆపై మరో 5 లక్షలు ఇవ్వాలని ఫోర్స్ చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శ్రీనివాస్ కి 14 రోజులు రిమాండ్ విధించగా ప్రస్తుతం అతను చంచలగూడ జైల్లో ఉన్నాడు. ఇలా అన్ని సినిమా సంఘటనల చకచకా జరిగిపోయాయి. నా అన్వేష్ చెప్పిన స్టోరీ ప్రకారం అల్లూరి శ్రీనివాస్ అనబడే ఈ వ్యక్తి కిలాడి అఘోరీగా మారిన వైనం ఇది.